నమస్తే, నా మీనరాజు నా పేరు. నేను మాదిగ రాజ్యాధికార పోరాట సమితి అధ్యక్షుని. గత 3 నుంచి 2 నెలల మధ్యలో ట్రాఫిక్ సమస్యల మీద, పార్కింగ్ సమస్యల మీద నేను ఫైట్ చేయడం జరుగుతుంది. నిమ్స్ హాస్పిటల్లో హైకోర్టుకు పోయి స్టే తీసుకురావడం జరిగింది. మాకు ఆర్డర్ కూడా అయింది పార్కింగ్ ఆపేయాలని. దాంతోపాటు వాళ్ళు వసూలు చేసిన వాళ్ళ మీద కంటెంప్ట్ అయింది. మేము ఈ సోషల్ సర్వీసు ఈ హాస్పిటల్లో చేస్తున్నప్పుడు అనేకమైన విషయాలు మాకు బయటికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది మాకు చెప్పడం జరిగింది. ఏమని అంటే, పేద ప్రజలు ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి మెడిసిన్ బయట కొనుక్కునే అవకాశం లేకుండా రాస్తున్నారు. వాళ్ళని ఇబ్బంది పెట్టి ఇక్కడ లోపట ఉన్న మెడికల్ షాపులనే ఖచ్చితంగా కొనుక్కోవాలని చెప్పడం జరుగుతుంది. వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. తర్వాత ఏవైతే జిరాక్స్ కాపీస్ ఉన్నాయో అవి కూడా బయటకనే తీసుకొని వాళ్ళు సొంతంగా డబ్బులు పెట్టి జిరాక్సులు చేసుకునే పరిస్థితి నిమ్స్ హాస్పిటల్లో ఏర్పడ్డది. మేమేమంటున్నామంటే, ప్రజల కోసము నిమ్స్ హాస్పిటల్కి ఎంతో అద్భుతమైన పేరుంది. ఆ పేరుని ఇబ్బంది అంటే చెడ్డ పేరు తెచ్చే విధంగా కొంతమంది పనిచేస్తున్నారు. వాళ్ళని చెయ్యొద్దని మేము ప్రతిసారి చెప్పడం జరుగుతుంది. అయినా పదే పదే ఇటువంటి విషయాలు వాళ్ళు చేయడము, మేము వాళ్ళని క్వశ్చన్ చేయడము. ఈసారి మాకు ఏదైతే మెడికల్ సమస్య ఇక్కడున్న ప్రజలు హాస్పిటల్కి రావడం, వచ్చే ప్రజలు మాకు చెప్పడం జరిగిందో వాటి మీద ఫోకస్ చేస్తూ మేము నిమ్స్ డైరెక్టర్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్ గారికి కూడా లెటర్ రాయడం జరిగింది. త్వరలోనే వాళ్ళని కలిసి లెటర్లు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ ఎవరైతే సంవత్సరంలో 2 సంవత్సరాలలో రిటైర్మెంట్ అయ్యే ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మా దగ్గరికి రావడం జరిగింది. మాకు ఏదైతే సీనియారిటీ బట్టి మాకు ప్రమోషన్లు ఇవ్వట్లేదని చెప్పి ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ చెప్పడం జరుగుతుంది. వాళ్ళకి ఎవరైతే అధికారులకు అనుకూలంగా ఉన్నారో వాళ్ళకే ప్రమోషన్స్ ఇస్తున్నారని చెప్పి, సీనియారిటీ ప్రకారం ప్రమోషన్లు ఇవ్వట్లేదని చెప్పి వాళ్ళు మాకు చెప్పుకోవడం జరిగింది. మేము ఉద్యోగస్తులమండి, ఏం చేయలేని పరిస్థితి. మా అంటే 1 ఇయర్లో 2 ఇయర్స్లో రిటైర్మెంట్ అవుతాం. వాళ్ళు మమ్మల్ని వేరేలాగా బ్లాక్మెయిల్ చేస్తారని చెప్పి భయపడుతున్నారు. కాబట్టి సీనియారిటీ ప్రకారం కూడా ప్రమోషన్లు ఇవ్వాలి. ఎవరు బానిసల్లాగా ఉండకూడదని, ప్లస్ ఎవరైతే వాళ్ళకు అనుకూలంగా అధికారులు ఉన్నారో వాళ్ళకి ప్రమోషన్లు ఇవ్వడం బాధాకరం. తక్షణమే మేము ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి లెటర్లు రాస్తాం. అవసరమైతే మళ్ళీ ప్రెస్ మీట్ కూడా అరేంజ్ చేస్తాం. ఎప్పటి నుంచి ఈ అంశాన్ని తీసుకున్నారు? ఈ పార్కింగ్ గురించి మీరు ఎప్పటి నుంచి ఈ అంశాన్ని తీసుకొని? 3 నెలల నుంచి 2.5 నెలల నుంచి వీటి మీద ఫైట్ చేయడం జరుగుతుంది సార్. మేము ఏమని అంటే, ఈ పార్కింగ్ది ఆల్రెడీ కోర్టులో కంటెంప్ట్ కూడా ఇష్యూ అయింది. పార్కింగ్ కూడా బంద్ అయిపోయింది. పైగా ఇప్పుడు ఏదైతే మెడికల్ ఉందో ఈ మెడికల్ సమస్యను కూడా క్లియర్ చేయాలనేది మా పోరాటం. పార్కింగ్ ఏదైతే పేర్ పార్కింగ్ మొత్తం తీసేయాలనేది మా పోరాటం. ఈ మెడిసిన్స్ కూడా ఇక్కడే తీసుకుంటూ బయట తీసుకునేటట్టు అవకాశం కల్పించాలి. ఎవరి దగ్గర డబ్బులు ఉంటాయి, ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయి, వీళ్ళు ఇదే రేటు ఫిక్స్ అని చెప్పడము, లోపలనే తీసుకోవాలనడం వల్ల వాళ్ళ దగ్గర డబ్బులు లేని వాళ్ళు చాలా బాధపడుతున్నారు. మెడికల్ మాఫియా నడుస్తుంది 100% నడుస్తుంది. మేము అందుకోసమే మీకు ఏం చెప్తున్నామంటే, తొందరలో ఆధారాలతో సహా చూపిస్తాం. ఆడిట్ని కూడా ఏదైతే ఆడిట్ ఉందో ఆడిట్కి కూడా తప్పుడు రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. మా దగ్గర ఆధారాలు ఆడిట్కి సంబంధించినవి ఉన్నాయి. ఆ ఉద్యోగస్తుల ఏవైతే ప్రమోషన్ విషయమ్స్ ఉన్నాయో ఆడిట్కి సంబంధించి ఉన్నాయో అవి కూడా మా దగ్గర ఉన్నాయి. ఇవన్నీ మేము ప్రెస్కి ఇస్తాము. త్వరలోనే వీటి మీద మళ్ళీ ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేస్తాం. ఎవరు నడిపిస్తారు అనుకోవచ్చు అంటే ఇక్కడ ఉన్న కొంతమంది పెద్దలే, ఎవరైతే డైరెక్టర్ ఉన్నారో డైరెక్టర్ కానీ కొంతమంది ఎవరైతే ఆయనే అనుచరులు ఉన్నారో వాళ్ళే నడుపుతున్నారు. వాళ్ళ దగ్గరికి ఎప్పుడైనా మీరు ఇష్యూ తీసుకెళ్ళారా? ఎవరి దగ్గరికి? ఎవరైతే డైరెక్టర్ గారు ఉన్నారో వాళ్ళకి ఆల్రెడీ కోర్టు నోటీసులు కూడా ఇచ్చింది సార్. ఏదైతే పార్కింగ్ విషయం ఉందో అన్ని విషయాలలో నోటీస్ ఇచ్చింది. అందుకోసమే మేము ఏమంటున్నామంటే, ఇప్పుడు కొత్తగా మాకు ఇల్లున్న అధికారులు ఎవరైతే మాకు వచ్చి వాళ్ళ సమస్య చెప్పారో వాళ్ళ లెటర్ కూడా ప్రిపేర్ చేయడం జరిగింది. డైరెక్టర్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, హెల్త్ మినిస్టర్ గారికి కూడా ఖచ్చితంగా ఈ లెటర్ని ఇవ్వడం జరుగుతుంది. మా రిప్రజెంటేషన్ అంటే మా సంఘం తరఫు నుంచి కూడా రిప్రజెంటేషన్ డైరెక్టర్ గారికి ఇస్తాము, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఇస్తాం, మినిస్ట్రీకి కూడా ఇస్తాం, మంత్రికి కూడా ఇస్తాం. సో చివరి ఈ అంశంపై ఏం చెప్పదలుచుకున్నారు మీరు? మేము 100% ఇక్కడైతే ఏవైతే అవకతవకలు ప్రజలకు సంబంధించినవి జరుగుతాయో, ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుందో ఖచ్చితంగా మా యుద్ధం జరుగుతూనే ఉంటుంది. వాళ్ళు ఏ రోజైతే తప్పుడు పనులు చేస్తుంటారో మా యుద్ధం ఆపేదే లేదు. అప్పటిదాకా మేము యుద్ధం చేస్తూనే ఉంటాం. మా పోరాటం ఆగదు. మరి ఇవన్నీ ప్రభుత్వం తెలియదా?
అదే మేము ఈ దాదాపు 2 నెలల నుంచి చేస్తున్నాం కదా, 2 నెలల నుంచి మేము చెప్తూనే వస్తున్నాం. హైకోర్టు దాకా విషయం పోయింది, కంటెంప్ట్ ఇష్యూ అయింది. సరే పార్కింగ్ 100% ఆగిపోయింది. మేమేమంటున్నాం అంటే మెడికల్ అంశాలు కూడా ఏవైతే ఈ మన ప్రమోషన్ల అవకతవకలు కూడా ప్రభుత్వం దృష్టికి పోకపోవచ్చు. ఖచ్చితంగా రిప్రజెంటేషన్ ద్వారా మేము తీసుకెళ్తామని చెప్తున్నాం.